తిరుపతి జిల్లా దామినిడిలో ఇవాళ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరగనుంది. అభివృద్ధి సంక్షేమం పేరుతో నిర్వహిస్తున్న ఈ సభలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చేపట్టిన ఈ సభలో పాలనలోని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, భవిష్యత్ ప్రణాళికలపై నేతలు ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి నేతలు, ముఖ్య నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరు కానున్నారు. సభ కోసం జిల్లా వ్యాప్తంగా విస్తృత ఏర్పాట్లు చేశారు. పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లడమే ఈ సభ ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు. తిరుపతి జిల్లా దామినిడిలో ఇవాళ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరగనుంది. అభివృద్ధి సంక్షేమ పేరుతో నిర్వహిస్తున్న ఈ సభలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చేపట్టిన ఈ సభలో పాలనలోని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, భవిష్యత్ ప్రణాళికలపై నేతలు ప్రసంగిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు. కిరణ్, ప్రియాంక, ఏదైతే తిరుపతిలో అంటే పూతలపట్టు, నాయుడుపేట జాతీయ రహదారికి ఆనుకున్న దామినేడు వద్ద భారీ బహిరంగ సభ ఈ రోజు ఏర్పాటు కానుంది. ఈ సభలో కూటమి నేతలు అంటే ఇటు ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అంతేకాకుండా బీజేపీ నాయకులు మాధవంతో పాటు ఇతర దేశ రాజకీయ నాయకులందరూ కూడా ఒకే వేదిక మీద ఏదైతే గత 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమం దానికి సంబంధించి ప్రజలకు వివరించేందుకు ఈ సభను ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ 2 ఏళ్ల కాలంలో ఎటువంటి అభివృద్ధి చెందింది, ఇంక రాబోయే కాలంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాము, ఈ కూటమి సర్కారు ఏ విధంగా పనిచేస్తుందనే దానిపైన అంటే రాష్ట్ర వ్యాప్తంగా 3 చోట్ల ఈ సభను తలపట్టాలనుకున్నారు. అయితే ఏదైతే విశాఖలో అనుకోని సంఘటన జరిగిన నేపథ్యంలోనే అన్నింటినీ కట్ చేసి ఇక్కడ తిరుపతిలోని 3 సభలను కూడా చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ సభ అంతా కూడా పూర్తి స్థాయిలో తిరుపతిలోనే జరిపిస్తున్నారు. దీనికి కానీ ఇప్పటికే అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులు కావచ్చు, అదేవిధంగా జనసేన నాయకులు కావచ్చు, మరో పక్క బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి చేరుకుంటున్నారు. అయితే మనం చెప్పుకున్నట్టు దామినేడికి హైవే కానుకొని ఉన్న ఈ 40 ఎకరాల స్థలంలో పెద్ద ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. అయితే మనం అనుకున్నట్టు గతంలో 9వ తేదీ జరగాల్సిన ఈ సభ ఈ రోజు 12వ తేదీ జరుగుతుంది. మరి కొద్దిసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సభ వేదిక వద్దకు చేరుకున్నారు. ఏదేమైనప్పటికీ ఈ సభను విజయవంతం చేసేందుకు ఇప్పటికే జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు కావచ్చు, మరోపక్క జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు గారు పూర్తి స్థాయిలో అధికారులు సమీక్షా సమావేశం చేసి, అంటే ఇది పుణ్యక్షేత్రం కాబట్టి ఎక్కువ మంది యాత్రికులు కూడా ఇక్కడికి వస్తుంటారు కాబట్టి ఎవరికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి ఇప్పటికే ఇటు వెంకటేశ్వర్లు కలెక్టర్ కావచ్చు, ఎస్పీ సుబ్బరాయుడు గారు 99 టీవీతో తెలపడం జరిగింది. అదేవిధంగా మరి కొద్దిసేపట్లో ఈ ప్రారంభమయ్యే ఈ సభకి సంబంధించి ఒకే వేదిక మీద 3 నాయకులు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాటు పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులు మాధవ్ను ఒకే సభ మీద మాట్లాడినట్లు అత్యంత ప్రత్యేకత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ప్రియాంక, రైట్ కిరణ్, థ్యాంక్ యూ.